జూలై 3న అమర్నాథ్ యాత్ర మొదలవుతుందన్నమాట. సంవత్సరంలో 40 రోజులు మాత్రమే దర్శనమిచ్చే ఆ మంచు శివలింగానికి గవర్నమెంట్ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. సో లాస్ట్ ఇయర్ వెళ్ళాము, ఆల్రెడీ మన ఛానల్లో మీరు ఆ వీడియోస్ చూసుంటారు. సో ఈ సంవత్సరము అది ఒక 10 మంది భక్తుల్ని కలిపి తీసుకువెళ్దామని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ దానికి సంబంధించి ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశాము. సో ఇప్పుడు దానికి సంబంధించి ట్రైన్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అతి తక్కువ బడ్జెట్లో సృష్టి రహస్యాన్ని పార్వతీదేవికి పరమశివుడు చెప్పినటువంటి ఆ పవిత్రమైన గుహ అమర్నాథ్ గుహకైతే మీకు ఆ ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకొక 5 మందికి మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. ఇంకొక 2 డేస్లో అది క్లోజ్ చేస్తున్నాము. తర్వాత టికెట్స్ దొరకవు, అది ప్రాబ్లము. తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. మనకి కైలాస మానస సరోవర యాత్ర తర్వాత అతి కష్టమైన యాత్ర మరియు రిజిస్ట్రేషన్లు ఇలాంటి ప్రాసెస్లు చాలా ఎక్కువ ఉన్నటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర అన్నమాట. సో మీరు ఒంటరిగా వెళ్ళాలనుకుంటే వీటితో చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఆల్రెడీ మేము వెళ్ళొచ్చాం కాబట్టి కొంచెం దీని మీద ఒక ఐడియా ఉంది కాబట్టి సో చాలా సింపుల్గా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో అన్నమాట. సో రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే, మీ జీవితంలో ఖచ్చితంగా గుర్తుండిపోద్ది అన్నమాట. సో రావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 డేస్లో నా నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ జెంట్స్కి మాత్రమే అన్నమాట, లేడీస్కి కాదు, ఓన్లీ మగవారికి మాత్రమే. అది కూడా దేహదారుఢ్యం కొంచెం ఫిజికల్గా అన్ని విధాలుగా కొంచెం బాగున్న వాళ్ళని మాత్రమే మేము తీసుకువెళ్తాము. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అరుణాచల శివ.